హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా చర్చ మాత్రం విపరీతంగా నడుస్తూ ఉంది. గిరిజన ఆదివాసీలు వర్సెస్ లంబాడీలు. నిజంగా ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందో అనేక వీడియోలు అనేక మాధ్యమాలలో వస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి వైరా కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న, ఎట్లా చూస్తారన్నా, ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆదివాసీలను తొక్కిన లంబడోళ్ళు, ఇదంటే లంబడి గిరిజన బిడ్డలు లంబడోళ్ళు మా రిజర్వేషన్లన్నీ ఈ బిడ్డలే కొట్టుకపోతున్నారు. సో మేము కింది స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్నాం, మీ బిడ్డలేమో పైకి వస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. ఏం చెప్తారన్న ఒక యువ నాయకుడిగా? అందరికీ నమస్కారం అన్న. ముందుగా ప్రజా వాయిస్ యాజమాన్యానికి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శుభాభినందనాలు. శ్యామన్న, ఆదివాసీ సోదరుల యొక్క హక్కులను లంబాడోళ్ళు తొక్కేస్తున్నారు, తినేస్తున్నారు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎట్లా అంటున్నానంటే అన్న, ఇవాళ లంబాడీ కానీ ఆదివాసీ సోదరులు కానీ ఐక్యంగా ఉన్న ఒక ట్రైబ్ తెగ, అందరికి తెలిసిన విషయం. కానీ ఇవాళ నేను ఆ కోణాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నట్లుగా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారా అనే విషయాన్ని చెప్పనులే. కానీ ఇద్దరు ఒక తల్లి కన్నబిడ్డలే. కాకపోతే వెనక ముందులో ఏదో ఒక విషయంలో పొరపచ్చలు వచ్చాయి, కానీ ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. కానీ ఇది పూర్తిగా ఎట్లా చూస్తున్నానంటే, ఇది మా మధ్య గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉండాలి. వాళ్ళ గురించి మాట్లాడాలని వచ్చాను నేను. అవి మాట్లాడదాం. ఎవరు ప్రేరేపిస్తున్నారు అనుకుంటున్నారు? రాజకీయ పొలిటికల్ పార్టీ ఎజెండానే ముందుకు వెళ్తుందా? బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ లీడర్సే ఉండి నడిపిస్తున్నారా? అన్న, మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పటిదాకా మీరు చాలా విషయాలు కూడా మాట్లాడారు. లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి, ఆదివాసీల యొక్క హక్కుల్ని మిగతా వాళ్ళు కాలు రాస్తున్నారు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మా హక్కుల్ని మొత్తాన్ని తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అన్న. ఇట్స్ ఏ డైలీ కుక్డ్ స్టోరీ. అంటే దీన్ని వండి వార్పి ఇలా మా అమాయకుల మీద రుద్దుతున్న ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని అనుకున్న పెద్ద మేధావులు ఎవరో మనం మాట్లాడుకుందాం. అన్న, మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇలా ట్రైబ్స్ని ట్రైబ్ అని ఎందుకు అంటాం అనే సంగతి మనకు తెలుసుకోవాలి. ఫస్ట్, ఎవరైతే విశిష్టమైన ఆచార వ్యవహారాలు, తిండి, అలాగే వస్త్రాలంకరణ, జీవన విధానం, సొసైటీకి దూరంగా ఉన్న వాళ్ళని ఆదివాసీల కింద ట్రీట్ చేస్తారు. దే ఆర్ మోర్ ఓవర్ ఇన్ని సంవత్సరాల నుంచి, స్వాతంత్ర భారతదేశం ముందు నుంచి కానీ తర్వాత కానీ, దే ఆర్ మోర్ ఇల్లిటరసీ ఉన్నదే అక్కడే. లిటరసీ ఉండదు, చదువు రాదు, విద్యా అవకాశాలు ఉండవు, ఉపాధి ఉండదు. అలాంటి మెరుగుదల సాధికారత లేని ఊరి నుంచి దూరంగా వెలయబడ్డ వాళ్ళు ఇలా ట్రైబ్స్. ఈ ట్రైబ్స్లో మరి మీరా మేమా అనే కొట్లాడుకునే ముందు కూడా ఇవాళ లంబాడీలు కానీ ఆదివాసీలు కానీ మొదటి నుంచి మాకు ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ మాకు ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా దగ్గర ఏమీ రావట్లేదు. దీంట్లో అన్న మీరేమో రావట్లేదు అంటున్నారు, ఆదివాసీలేమో మొత్తం ఉద్యోగాలన్నీ ఎత్తుకొని పోతున్నారు. ఇప్పుడు ఆదివాసీలు ఇంకా ట్రైబ్స్ లాగానే ఉన్నారు, కానీ లంబడోళ్ళు ట్రైబ్స్ లాగా లేరు, మంచి వెల్ సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ అందరూ అన్న చర్చ జరుగుతుంది. సరే, ఏ కులంలో అయినా ఆ బీదోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అది పక్కన పెడితే కంపేర్ టు ఆదివాసులతో పోల్చుకుంటే లంబాడి బిడ్డలందరూ చదువుకొని మంచి పొజిషన్లకు వెళ్తున్న పరిస్థితి ఉన్నారు అని మీరేమో మొత్తమే మేము ట్రైబ్స్గా ఇంకా ఉంటున్నాం అన్న కాన్సెప్ట్. ఒక చేతి వేళ్ళు ఏది కూడా సమానంగా ఉండవు. అలాగే మీరు లంబాడి ఆదివాసీల మధ్య వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు పెద్దలే అంటారు. కానీ నేను లంబాడీలోనే చెప్తున్నాను, కేవలం ఆదివాసీలోనే చెప్తున్నారు. అలాగే ఇవాళ పొలిటికల్ ఆస్పిరేషన్స్తో ముందుకెళ్ళిన కుటుంబాలు ఉన్నాయి. అలాగే వెనకబడి ఇలా పలకా బలపం లేకుండా విద్యార్థులు ఇవాళ పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీకు చూస్తూ ఉంటే అన్న, కూనవరం కానీ, అశ్వాపురం కానీ, మనుగూరు కానీ, ఈ ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో మాట్లాడుతున్నా, ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో ఉందో మీకు ఒక విషయం గుర్తు చేస్తానన్న. ఒక వ్యక్తి ఒక మృతురాలు చనిపోతే అతని భర్త ఆమె శవాన్ని వేసుకొని దాదాపు ఒక 18 నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి. ఇవి మాట్లాడాలన్న మనకి ఏదైతే ఎన్విరాన్మెంట్ లేదు, మనకి ఏదైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనకి పిల్లలకి ఏదైతే చదువులు లేవు అవి మాట్లాడాలి తప్ప ఇవాళ వాడు తినేస్తున్నాడు వీడు తినేస్తున్నాడు కాదు. నేను చెప్తున్నానన్న, 18వ శతాబ్దంలో సిపాయిల తిరుగుబాటు నుంచి ఈ సర్కిల్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ మనం ఎట్ ద ఎరా 2016లోకి వచ్చేస్తున్నాం. ఈ ఎరాకి ఎట్లా అంటే మళ్ళీ తిరుగుబాటుకు వస్తుంది. దీన్ని నేను ఎలా చూస్తానంటే అన్న, స్వాతంత్రం రాకముందు 18వ శతాబ్దంలో సిపాయిలు తిరుగుబాటు వచ్చినప్పుడు అసలు తిరుగుబాటు ఎందుకు వస్తుందని చెప్తాం. తిరుగుబాటు ఎక్కడంటే మన హక్కుల్ని ఎవరైనా కాలు రాస్తే, మనకు రావాల్సింది అందకపోతే,
లేకపోతే మన మీద వెట్టి చాకరీ బాగా చేయించుకొని మనకు రావాల్సిన మీద పన్నులు అధికంగా వేసినప్పుడు మనం భరించలేక ఒక సఫికేటెడ్ థింగ్లో వచ్చిన తర్వాత మనం ఒక తిరుగుబాటు అనేది వస్తుంది. దట్స్ కాల్డ్ రెవల్యూషన్. అట్లా మా ఆదివాసీ గోండు సోదరులు చేశారు, కోయి సోదరులు చేశారు, చెంచు చేశారు, యానాది వాళ్ళు చేశారు, లంబాడీలు చేశారు. ఇంకో విషయం చెప్పాలన్నా, ఆదివాసీల్లో వస్తే మీరు చూస్తూ ఉంటే ఇవాళ కొమరం భీమ్ ఉన్నారు, జల్ జంగిన్ జమీన్ అన్నారు. దాని తర్వాత మరి దొడ్డి కొమరే గారు ఉన్నారు. అలాగే శిస్తుల గురించి లేకపోతే వెట్టి చాకరీ విధానం గురించి, భూదానం గురించి వాళ్ళు అనేక పోరాటాలు చేశారు. సేవలాల్ మహారాజ్ గారు ఉన్నారు. సేవలాల్ మహారాజ్ గారు ఇవాళ ఆ రోజులే దాదాపు 300 సంవత్సరాల క్రితమే ఒక కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన సృష్టించారు. 300 సంవత్సరాల క్రితం ఓకే అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారు. ఇవాళ మన తండాలను పిలుచుకుంటున్న తండాల ప్లేస్ అయితే ఏంది, దాని యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, ఏ జాతి వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి, అలాగే ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, దాని తర్వాత మనం ఎలా ఆరాధించాలి. ఇవాళ మహాత్మా గాంధీ మనం అహింస గురించి మాట్లాడుతాను, కానీ 300 సంవత్సరాల క్రితమే ఇవాళ సేవలాల్ మహారాజ్ గారు జంతు హింస అనేది నేరం అని చెప్పేసి ఇవాళ మనల్ని మనం సంరక్షించుకోవాలి. ఇవాళ సేవలాల్ గారు ఒకటే చెప్పారు, అప్నే రాజ్ అప్నే చావును, అంటే మన రాజ్యం మనకు కావాలన్నారు. అలాగే మన కొమరం భీమ్ కూడా అట్లాగే అన్నారు. ఎట్లా అంటే అటవీ బాబ్ జల్ జంగిన్ జమీన్ మన్యంకి మనమే తండ్రుల్లాగా ఉండాలి, ఈ అడవి తల్లి మనం కాపాడాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధకంగా తీసుకొచ్చి వాళ్ళ జీవనం సాగిస్తాను. కానీ ఒక మాట చెప్తున్నాను అన్న, ఇక్కడ చెప్పాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే తిరుగుబాటు వచ్చిందన్న. తిరుగుబాటు ఎట్లా వచ్చింది? స్వాతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో యొక్క భారతీయుల యొక్క సంపదను, సైనికులను వాళ్ళకి మర్యాద లేకుండా వాళ్ళ డబ్బులు తీసుకుంది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. నౌ ఇప్పుడు కూడా ఇట్స్ అగైన్ ఎ కార్పొరేట్ కంపెనీ which is doing this allegations, which is creating a culprit behavior between the Adivasi and Banjara tribe. ఇవాళ ఏదైతే కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేట్ కంపెనీలన్నిటినీ ఇలా అడవి తల్లి మీద కన్నేశారు. ఇలా అక్కడ ఉన్న ల్యాండ్ మైనింగ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న డ్యామ్స్ కట్టాలని చెప్పేసి, అక్కడ ఫ్యాక్టరీలు తీసుకురావాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఒక తీసుకురావచ్చి ఇలా మా మధ్య ఆ భూములు లాక్కోవడం కోసం, మా దగ్గర ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఇవాళ ఇది చేస్తున్నారు. మీకు 170 యాక్ట్ గురించి తెలుసు అన్న. ఏదైతే గిరిజనుల తెగలకు సంబంధించిన భూమి ఉందో ఆ భూమిని గిరిజన ఇతరులకు ఇవ్వకుండా ఉండడం కోసం ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 170 యాక్ట్ అంటారు. ఈ 170 యాక్ట్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్చడానికి, కంప్లీట్గా రద్దు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ తర్వాత వాళ్ళు 4 ఖర్చుకున్నారు, సుప్రీంకోర్టు ముట్టుగా లేచింది. ఇవాళ ఎవరు కూడా ముట్టుకునే పరిస్థితి లేదు. కానీ దీన్ని ఎట్లయినా ఒక దారి తీసుకొని వచ్చి ఇలా కార్పొరేట్ అనేది ఒక దాంట్లో దూరి, అంటే ఆదివాసీలకు లంబాడీలకు మధ్యలో కార్పొరేట్ వ్యవస్థనే పనిచేస్తుందని బీపీ నాయక్ ఆరోపణ. ఎగ్జాక్ట్లీ 100%. నాకు ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. కార్పొరేట్ కంపెనీ ఎవరైతే డెవలప్మెంట్ ఫోరంతో తీసుకొచ్చి దీన్ని ఒక లోపలికి చొచ్చుకెళ్ళి తీసుకురావాలంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చే టైంలో కూడా భారతీయులందరూ ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తే బ్రిటిష్ వారికి సహాయం చేసిన కూడా కొంతమంది బ్రిటిషర్స్, కొంతమంది ఇండియన్సే. అలాంటి పాత్ర ఇవాళ మా దురదృష్టం ఏంటంటే మా గోండు సోదరులు, కోయ సోదరులు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న వాళ్ళు ఇవాళ వాళ్ళకి రెడ్ కార్పొరేట్ వేసి వాళ్ళ అడవి నరకడానికి, అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి, గిరిజనుల యొక్క భూముల్ని అమాయకులు వాళ్ళకేం తెలియదన్న, వాళ్ళకి యాక్ట్లు తెలియవు, ఇవేమీ తెలియవు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి, నీరిచ్చి, ఇల్లు ఇచ్చి, మా పిల్లలకు చదువులు ఇచ్చి, భవిష్యత్తు ఇస్తే చాలనుకునేవాళ్ళు. అలాంటి వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు ఇవాళ మా ఆదివాసీ కానీ ఇవాళ లంబాడి బంజారా సోదరులు కానీ. ఇవాళ ఆదివాసీల ఆరోపణలు కూడా అదే అన్న, మేము ఇప్పటికీ అదే కోణంలో ఉంటున్నాము, కానీ లంబాడి బిడ్డలను 100% ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది ప్రధాన డిమాండ్గా ఆరోపణలు చేస్తూ ఉన్నాం. మీ పైన ప్రధాన ఆరోపణలు కంప్లీట్గా అన్న. ఇది కూడా కాన్స్పిరెన్షియల్గా చేస్తున్న కామెంట్స్. ఎట్లా అంటే లంబాడీలు ఇవాళ మీరు అన్నట్లుగానే లంబాడీలు చదువుకున్నారు, వాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది, ప్లస్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, అనేక వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వచ్చి దోసుకుంటా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఎవడు? ఇదే బంజారా బిడ్డ కదా. ముందు వాళ్ళనే లేకుండా చేస్తే వీళ్ళంతా ఈజీ అవుతుంది కదా. అది కదా ప్లాను. అంటే వాస్తవమే అన్న. కాకపోతే ఏంటంటే మా రిజర్వేషన్లు మాకుంటే, లంబాడీ బిడ్డలను పక్కన పెడితే మా రిజర్వేషన్లు మాకుంటే మేము కూడా లంబాడీ సోదరులాగా మేము కూడా చదువుకొని పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది కదా. మా రిజర్వేషన్ కోటా మొత్తం లంబాడీ బిడ్డలే దోచుకుంటున్నారు కదా అనేది ఆరోపణ అన్న. మా తుడుం దెబ్బ సోదరులు కానీ, లంబాడీ హక్కుల పోరాట సమితి సోదరులు కానీ అనేక ప్లాట్ఫామ్తో వస్తున్న
మా ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించిన ఫోరమ్స్ అన్నీ కూడా మేమందరం ఏకతాటిగా ఒకటే మాట మాట్లాడిందంటే మేమెంతో మాకంతా జిస్నే ఉత్నే ఆబాది ఉస్నే ఉత్కే భాగీదారి అని చెప్పేసి భారతదేశం మొత్తంలో ఈ ఎకోసిస్టంలో మేము ఎక్కడో వెలివేయబడ్డాం. మేము ఇంకా ఆ అభివృద్ధిని మేము అందుకోలేకపోతున్నాం, ఆ ఫలాలు మాకు అందుకోలేకపోతున్నాం. కాబట్టి మీ అందరం ఐక్య కార్యాచరణ చేసి, అది తొడుం దెబ్బ కావచ్చు, లంబాడి హక్కులు ఏ పోరాట సమితిలోనే కావచ్చు, మేమెంతో మాకెంత అనేది మా నినాదం అన్న. ఆ కోణంలో ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ జనరేషన్ మారిపోయింది. పొలిటిక్స్ నవేడేస్ ఇట్స్ పొలిటికల్ స్ట్రక్చర్ కంప్లీట్గా పవర్ పాలిటిక్స్ ఓరియంటెడ్ అయిపోయింది. ఈ క్రమంలో ఏంటంటే ఖచ్చితంగా రాజకీయం చేయాలి. రాజకీయ నాయకులు తక్కువ పర్సెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రాజకీయం చేయాలి. మళ్ళీ వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు ఆదివాసీ లంబాడి బిడ్డ లెక్క ఓట్లు ఎట్లా కావాలన్నా? ఒకటి వీళ్ళిద్దరిని కలపాలి, లేదు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఈ 2016లోనే కదా ఇవన్నీ ఇప్పుడు పిటిషన్ వేసింది ఎస్టీ జాబితాలో తీసేయాలని. అప్పుడు ఇదే సోయం బాబురావు గారు, మా అన్న, లంబాడి భాష చాలా అద్భుతంగా మాట్లాడతారు. కానీ ఇలా కడుపులో కత్తి పట్టుకొని రావడం కరెక్ట్ కాదుగా. ఇదే తెల్ల వెంకటరావు గారు ఇవాళ వీళ్ళందరూ బీజేపీలో ఉన్నారు. ఒకప్పుడు బీజేపీలో, టీఆర్ఎస్లో ఉండి వాళ్ళు కాంగ్రెస్లో, అది వేరే సంగతి. నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళిద్దరికి లంబాడి బిడ్డలు ఓట్లు వేయలేదా? ఏకుండా ఎట్లా గెలుస్తారా? ఇవాళ నేను చెప్తాను, ఇవాళ మా లంబాడి సోదరులు గెలిచిన చోట్ల కూడా ఇలా ఆదివాసీ సోదరులు వేశారు ఓటు. మేము ఒకరికొకరు అన్నదమ్ములం తప్ప మా మధ్యలో గొడవలు సృష్టించవద్దు. గొడవలు సృష్టించే వాళ్ళని కూడా మనందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. ఇవాళ రోజులు మారుతున్నాయి. ఇవాళ రిజర్వేషన్ అనేది మనం ప్రతి ఒక్క టాపిక్ చూస్తున్నాం కాబట్టి రిజర్వేషన్ సంఖ్య మారుతూ ఉంది. ఎందుకంటే పాలకులు వాళ్ళకి అర్థమైపోయింది ఇక తిరుగుబాటు వచ్చేస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చే కంటే ముందే కూడా మనం వాళ్ళకి కొంచెం తాయిలాలుగా ఆ రిజర్వేషన్ పెంచి వాళ్ళకి కొంచెం వాళ్ళని బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్న క్రమంలో ఇవాళ ఖచ్చితంగా అన్ని చోట్ల బీసీ రిజర్వేషన్ చూస్తున్నాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ పెరుగుతూ ఉంది. వీఆర్ మోర్ వెల్కమ్. నేనే ఒక బంజారా బిడ్డగా అంటా ఉన్నా, అన్న ఆదివాసీ సోదరులారా, అన్నదమ్ములారా, ఇవాళ మీరు ఎంత ఉన్నారో మీకు అంత వచ్చే హక్కు విధంగా పోరాడడానికి కూడా ఇవాళ మేము ఉన్నాం. బంజారా సోదరులుగా మీకు అన్నదమ్ములుగా మీకు అన్యాయం జరిగినా అది మాకు అన్యాయం జరిగినట్లే. ఇవాళ మీ నోట్లో ఎవరైనా మట్టి కొట్టినా కూడా అది మా నోట్లో. కానీ అట్లా చేస్తే బంజారా బిడ్డలు 7% ఉన్నారు, వాళ్ళు 3% ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేసినా కూడా మళ్ళీ ఆదివాసీలే మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతూ ఉంది. అదే అన్న, ఇప్పుడు ఒకవేళ ఎస్టీలు కంప్లీట్ తీసుకుంటే 3% ఉన్న జనాభాని మిగతా ఉన్న 97% ఉన్న జనాభా పట్టించుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఆదివాసీ మిత్రులు కూడా ఆటించుకుంటుందా? ఇవాళ ఆదివాసీ హక్కుల్ని కానీ లంబాడ హక్కుల్ని కానీ పరిరక్షణగా కాపాడడానికి ఇలా లంబాడ బంజారా సోదరులు ఇలా ముందుకున్నారు. ఇవాళ మీరు గతంలో చూస్తే మీకు చరిత్ర ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడున్నారు కాబట్టి రాజుల కాలం నుంచి ఎన్నో విషయాల నుంచి ఇలా లంబాడీలు ఉన్నారని చెప్పారు. ఇంకో విషయం మా సోదరులకు చెప్పాలి. పొద్దాకలు మాట్లాడుతూ ఉంటే లంబాడీలు దే ఆర్ మైగ్రెంట్స్ అని చెప్పారు. కాదు సోదరులారు, ఇవాళ లంబాడీస్ అనేది ఇమిగ్రెంట్స్ టు ద అదర్ ప్లేసెస్. ఎట్లా అంటే ఇవాళ రాజస్థాన్ నుంచి మనం ఇక్కడే పుట్టి పెరిగే ఉన్నాం. లంబాడీ జాతి అనేది ఫస్ట్ నుంచి ఇక్కడ పుట్టి పెరిగింది. మైగ్రెంట్స్ అంటే బయట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇమిగ్రేషన్స్ అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు. కానీ ఇవాళ లంబాడీ సోదరులు ఆ రోజుల్లో ఇక్కడ నుంచి యూరోప్ దేశాలకు కూడా పోయినట్టు కూడా చరిత్ర ఉంది. ఇవాళ యూరోప్లో కూడా ఒక ఫేమస్ ఇంగ్లీష్ ఒక పోయిట్ రాస్తారు, ఒక బుక్ రాస్తారు. దాంట్లో కూడా వాళ్ళ కల్చర్ని దాన్ని కూడా అక్కడ ప్రోడీకరించారు. సో మన ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు. ఇలా బంజారా సోదరులు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న వాళ్ళే. తెలుసు అన్న, ఇప్పుడు మీ అందరికీ ఎట్లా అంటే క్రిమినల్ యాక్ట్, ట్రైబల్ క్రిమినల్స్ యాక్ట్ అని చెప్పారు. దాని ద్వారా సఫికేట్ అయ్యారు. చాలామంది స్కాటర్డ్గా ఉన్నారు. అందుకే ఇవాళ రాజస్థాన్ తర్వాత నుంచి ఇవాళ మధ్యప్రదేశ్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అన్ని రాష్ట్రాలలో అంతే ఉందన్న. అట్లాగే మా ఆదివాసీ సోదరులు కూడా ఎవరైనా మైగ్రేట్ అనవచ్చు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు జార్ఖండ్లోనూ, అస్సాంలోనూ, లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఉన్నంత మాత్రం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని ఎవరు అంటున్నారా? ఎవరు అనట్లేదు. ఇక్కడ అందరూ భారతీయులే, ఇక్కడ ఉన్న వాళ్ళమే. కాకపోతే మా జాతి అంతా కూడా ఎట్లా అంటే సంచార జాతి కాబట్టి ఒక దగ్గర స్థిరంగా లేము కాబట్టి ఇవాళ అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాం తప్ప ఒక రెస్ట్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇక్కడ సాధించుకోవాలి. దీన్ని మనం చివరిగా లాస్ట్ క్వశ్చన్ అన్న, అసలు ఈ ఆదివాసీలు, ఈ బంజారా బిడ్డలు, ఆదివాసీలు, లంబాడి బిడ్డల మధ్య సమస్య తొలగే అవకాశం ఉందా? ఇంకా పచ్చగడిలో నిప్పు పెట్టినట్టు ఇంకా నిప్పు పెడుతూనే ఉన్నారు కార్పొరేట్ సంస్థలు అనుకోవచ్చు, రాజకీయ నాయకులు అనుకోవచ్చు. మరి వాళ్ళ బుట్టలోనే మనోళ్ళు పడుతున్నారు తప్ప, అది ఆదివాసులు కావచ్చు, ఇటు గిరిజన బిడ్డలు కావచ్చు, ఎవరైనా. మరి ఎట్లా ఏ సొల్యూషన్ ఏమొస్తుంది దీనికి? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? ఇద్దరికి అగ్గిలో ఆజ్యం పోసినట్లుగానే గెట్టు మీద నుంచి చూస్తున్న వాళ్ళు ఎప్పుడు ఈ రెండు తెగలు కలిసి ఉండకూడదు, కొట్లాడుకోవాలనేది వాళ్ళ పొలిటికల్ ఎజెండాకి మేజర్ మోటో. ఇది వాళ్ళు ఎప్పుడైతే కింద పడతారో దీన్ని ఫ్యూల్లాగా వాడతారు. లేకపోతే ఆ మధ్య సరే కొన్ని సంవత్సరాల క్రితం గొడవ జరిగింది, మళ్ళీ సడన్గా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైనా వీళ్ళని
వాడుకోవడం కోసం ఇవాళ చేస్తున్నారు. ఇవాళ నేను ఆదివాసీ కానీ గోండు సామాజిక వర్గాలు లేకపోతే సంచార జాతులు అలాగే లంబాడి బంజారా సుగాలి అందరికీ ఇవాళ నేను విన్నవించి అడిగేది ఏంటంటే, మీకు చెప్పేది ఏంటంటే, ఇతరుల ట్రాప్లో మనం పడవద్దు. ఇవాళ ఆదివాసీ బంజారా ఇంకా ఇతర జాతులు అందరం మనం తెగలందరం కూడా ఒక కన్న తల్లి బిడ్డలమే. అందరం ఒక చెట్టు కింద ఒక అడవి తల్లిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమే. ఎవరు ప్రేరేపిస్తున్న గొడవల్లో మనం అనవసరంగా దాన్ని బలి కాకూడదు అనేది నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మాట చెప్పాలి, ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ ఫైట్ వల్ల ఏదో వస్తుందో మనకు ఒక ఆవేశం వచ్చింది. ఇవాళ మా తుడుందెబ్బ సోదరులు కానీ గోండు కోయ సోదరులు ఇవాళ చెంచు జాతులు చవల అట్లా యానాది వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళలో ఒక ప్రశ్నించే తత్వం అనేది వచ్చింది. లంబాడా సామాజిక వర్గానికి కూడా ఇవాళ ఉద్యమాలు చేసే స్థాయికి గట్టిగా పెరిగిపోయి ఇవాళ జన సమీకరణ కూడా బాగా పెరుగుతూ ఉంది. ఇదంతా ఒక ఫోర్స్గా వాడదాం. ఈ యొక్క ఫోర్స్గా వాడితే మనకు కావాల్సిన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. అలాగే వేదాంత అనే కంపెనీ వస్తుంది. వేదాంత అనే ఒక కార్పొరేట్ కంపెనీ, ఐఎమ్ రియల్లీ మెన్షనింగ్ ద నేమ్. వేదాంత కంపెనీకి ఇండస్ట్రియల్ కారిడార్ పేర్లతో 2-3 మా సోదరులనే ఇవాళ బలి పశువులుగా తీసుకొచ్చి ఇవాళ మా మీదే అంటే మా ఇల్లుతోనే మా కంటిని ఇవాళ పొడిచే ప్రయత్నం చేస్తున్న కంపెనీలకు మేము బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. దీని వెనకైతే ఎవరైతే ఉన్నారో మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎలాంటి సంఘ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎంత ధనవంతులైనా కానీ కార్పొరేట్ వ్యవస్థ కానీ మీకు బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. అడవి తల్లి జోలికి వచ్చిన ఆదివాసీ బంజారా జోలికి వస్తే మాత్రం బిడ్డ ఖచ్చితంగా ఉరికిచ్చి కొడతాం. ఆ రోజు మీరు తెలంగాణ మూమెంట్లో పైన అంతకుముందు సాయుధ పోరాటం చూడలేదో కానీ ఇవాళ మా వాళ్ళు ఒక్కొక్క చేతులు ఒక్కొక్క బాడిసెల్లాగా ఉన్నాయి, ఒక్కొక్కటి వీటల్లాగా ఉన్నాయి. ఇవాళ వాటికి మీరు బలి కావద్దని చెప్తున్నాం. ఇంకొకసారి అడవి తల్లి జోలికి రాకూడదు. ఇవాళ బంజారా ఆదివాసీ సమాజానికి వాళ్ళ చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తే తమ్ముడు మావాడైనా కూడా ఫస్ట్ వాడిని 2 మాటలు తన్నైనా సరే వాడిని మేము మా దారిలో తెచ్చుకుంటాం. కానీ మీరు వస్తే బిడ్డ తొక్కి అడవిలోనే పాత పెడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది అంటే వాస్తవంగా ఏంటంటే ఇటు ఆదివాసీలకు గిరిజనులకు జరుగుతున్న లంబాడీ బిడ్డలకు జరుగుతున్న యుద్ధంలో ఇద్దరు మా బిడ్డలే, మా బిడ్డల మధ్యలో చిచ్చు పెడుతున్న ఈ కార్పొరేట్ కంపెనీలు ఏదైతే వస్తున్నదో తొక్కి నారదీస్తామని ఇక్కడ లంబాడి బిడ్డ, అందులో కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ యువ నాయకుడిగా అందరికీ పరిచయమే బీపీ నాయక్ అన్న మాటల్లో. అంటే వాస్తవంగా ఏంటంటే అసలు ఏం చర్చ ఎటుపోతుంది? నిజంగానే లంబాడి బిడ్డలు ఆదివాసీలను సర్వనాశనం చేస్తున్నా, ఆ ఆదివాసీలకు నిజంగానే లంబాడీలు అన్యాయం చేస్తూ ఉన్నారన్న చర్చ నేపథ్యంలో చాలా వాయిస్ మాత్రం వినిపించాల్సిన అవసరం ఉంటుంది. 10 మందికి చేరువ కావాలి. అది మంచా చెడ ఏం జరుగుతుంది అనేది బయటికి రావాల్సిన బిడ్డలతో అందుకంటే చదువుకున్న లంబాడి బిడ్డలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అందరి లాలు తెలుసు, చదువుకున్న బిడ్డలు వీళ్ళంతా రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన బిడ్డలనే మీ ముందుకు పెడతా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఆదివాసీ లంబాడీల మధ్యలో ఇష్యూ.